Hello to everyone, this is Sollu Rayappa and welcome to my channel. Thank you for visiting and please subscribe, click on bell icon to get more videos. And now I am going to discussing about ఇప్పుడు ఏం చెప్తున్నామని అంటే కనుక స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ అంతకుముందు అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది రెసిస్టర్. ఓకేనా? ఫిజికల్ ఫ్యాక్టర్స్ affecting of resistance of resistor. అంటే ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని ఏ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంటే ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని ఎఫెక్ట్ చేయడం అంటే మార్చడము అని, అంటే చేంజ్ చేయడము అని. ఓకేనా? ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూని ఏ ఫ్యాక్టర్స్ చేంజ్ చేస్తున్నాయి, ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అని తెలిపేది ఏంటంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది రెసిస్టర్. ఓకేనా? ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్ మీనింగ్ ఏంటి తెలియాలి. ఓకేనా? మీనింగ్ అంటే ఏంటి? ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏవైతే మనము టచ్ చేస్తామో అండ్ ఏవైతే మనం చూస్తామో వాటిని ఏమన్నామంటే ఫిజికల్. ఓకేనా? ఏ ఫ్యాక్టర్స్ అయితే మనం టచ్ చేస్తాం అండ్ మనం చూడడానికి వీలుగా ఉంటుందో ఆ ఫ్యాక్టర్స్ని ఏమన్నామంటే ఇక్కడ ఫిజికల్ ఫ్యాక్టర్స్ అని అన్నాం. ఓకే, ఫిజికల్ ఫ్యాక్టర్స్ అన్నాం. ఇక్కడ ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ మారుతుంది వేటి వలన? సమ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. ఓకేనా? సమ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ వలన ఒక రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ వాల్యూ మారుతూ ఉంటుంది. ఓకేనా? నేను ఏమన్నామంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టర్ అనడం జరిగింది. అసలు ఇక్కడ రెసిస్టర్లో ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎందుకు ఎఫెక్ట్ చేస్తున్నాయి, అసలు ఎలా ఎఫెక్ట్ అవుతుందని చూద్దాం. దీనికి వెళ్ళే ముందు ఏం చేద్దామనంటే మన ఇళ్ళలో ఆల్రెడీ చూసే ఉంటాం. ఏం చూసాము? ఒక కేబుల్ టీవీ వాళ్ళు కేబుల్ టీవీ కానీ అదర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ లైన్స్ అంటే పవర్ లైన్స్. ఓకేనా? పవర్ లైన్స్ అంటే ఏంటి? మన ఇళ్ళలో స్తంభాలు ఉంటాయి కదా, ఆ లైన్స్ పవర్ లైన్స్ అన్నాము. నెక్స్ట్ ఏమున్నాయి? కేబుల్ టీవీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కనెక్షన్స్ ఉన్నాయి కదా, కేబుల్ కనెక్షన్స్. ఇవన్నీ ఏం చేస్తారు? ఓల్డ్ కనెక్షన్స్ని తీసేసి ఏం చేస్తారంటే న్యూ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? న్యూ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామంటే ఏమడుగుతాము? అమ్మ ఎందుకని ఓల్డ్ కనెక్షన్ తీసేస్తున్నారు, న్యూ కనెక్షన్స్ తీసేస్తున్నారు ఎందుకని అని అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఓల్డ్ కేబుల్స్ కానీ ఓల్డ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ పవర్ లైన్స్ కానీ చెడిపోయి అని అంటారు. ఓకేనా? చెడిపోయి మీనింగ్ అంటే ఏంటి? నాట్ వర్కింగ్ అని. నాట్ వర్కింగ్ అంటే మీనింగ్ ఏంటి? మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ ఇవ్వట్లేదు అని. ఓకేనా? మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ ఏంటి? ఇక్కడ టీవీ కేబుల్ లైన్లో వచ్చేసాము టీవీ. ఓకేనా? టీవీ ప్రోగ్రామ్స్ రావాలి. అండ్ ట్రాన్స్మిషన్ లైన్స్ వచ్చేసాము మనకి ఇంటికి సప్లై రావాలి. ఓకేనా? ఈ సప్లై రావాలి అన్న కేబుల్ గుండా ప్రోగ్రామ్స్ రన్ అవ్వాలి అన్న ఏం పాస్ అవ్వాలి? ఫస్ట్ ఇక్కడ కరెంట్ పాస్ అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ ఏం పాస్ అవ్వాలన్నా కరెంట్ అనేది పాస్ అయినప్పుడు మాత్రమే ట్రాన్స్మిషన్ లైన్స్ గుండా మనకి ఇంటికి పవర్ వస్తుంది అండ్ కేబుల్ కనెక్షన్స్ గుండా మనకి ఛానల్స్ అనేవి రన్ అవ్వడం జరుగుతుంది. ఈ కరెంట్ పాస్ అవ్వాలి. అంటే ఇక్కడ నాట్ వర్కింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సరిగ్గా పనిచేయట్లేదు అని. సరిగ్గా పనిచేయట్లేదు అని అంటే కరెంట్ అన్న పాస్ అవుతుందా? కరెంట్ పాస్ అవ్వట్లేదు అని. ఓకే, సరిగ్గా పనిచేయట్లేదు అంటే ఏంటి? దాని గుండా కరెంట్ పాస్ అవ్వట్లేదు అని. ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో మనకు కావాల్సినటువంటి టీవీ ప్రోగ్రామ్స్ కానీ మనకి ఇంటికి కావాల్సినటువంటి పవర్ సప్లై కానీ రాదు. ఓకేనా? అంటే ఇక్కడ ఈ మీనింగ్ ఏంటి? అసలు కరెంట్ పాస్ అవ్వట్లేదు కాబట్టి అది సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ఏం చేస్తున్నారు? న్యూ కేబుల్స్ని డిజైన్ చేయడం జరిగింది. అసలు ఎందుకు సరిగ్గా కరెంట్ పాస్ అవ్వట్లేదు అని కావాలి. ఎందుకు సరిగ్గా కరెంట్ పాస్ అవ్వట్లేదు అంటే వాళ్ళు చెప్పే మీనింగ్ ఏంటి? సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు? వైర్లు సాగిపోయినాయి, తీగలు సాగిపోయినాయి, అందుకనే సరిగ్గా పనిచేయట్లేదు అని అంటారు. సాగిపోయిందంటే మీనింగ్ ఏంట్రా అంటే కరెంటు సరిగ్గా దాని గుండా పాస్ అవ్వట్లేదు అని. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్స్పాండ్ అయ్యింది అని వైర్ ఎక్స్పాండ్ అయింది అంటే సరిగ్గా పనిచేయట్లేదు అంటే కరెంట్ పాస్ అవ్వట్లేదు. ఏంటి? నో కరెంట్. ఓకేనా? ఎక్స్పాండ్ అంటే తీగలు సాగిపోయి అంటే మీనింగ్ ఏంటంటే దేర్ ఈజ్ నో కరెంట్ పాసింగ్ త్రూ ద కేబుల్స్. అంటే కరెంట్ పాస్ అవ్వట్లేదు కాబట్టి అవి సరిగ్గా పనిచేయట్లేదు. ఓకేనా? కరెంట్ పాస్ అవ్వట్లేదు కాబట్టి
సరిగ్గా పనిచేయట్లేదు. కరెంట్ ఎందుకు పాస్ అవ్వదు? ఈ ఎక్స్పాన్షన్ జరిగింది కాబట్టి, అంటే తీగలు సాగిపోయినాయి కాబట్టి. ఓకేనా? అదే ప్రాపర్టీ ఏంట్రా అంటే ఇక్కడ తీగలు ఏమని అక్కడ కనెక్ట్ చేసినటువంటి కేబుల్స్ ఏమని సాగిపోయినాయి అంటే ఏంటి? ఎక్స్పాండ్ అయినాయి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర కేబుల్ కనెక్షన్ ఉంది. కేబుల్ కనెక్షన్ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్కి కేబుల్ అంటే టీవీ ప్రోగ్రామ్స్ ట్రాన్స్మిట్ చేయాలి. చేయాలన్నప్పుడు దీని యొక్క లెంత్ ఎల్ ఈక్వల్ ఎంత ఉందంటే 10 మీటర్స్ ఉంది. ఓకేనా? ఇప్పుడు 10 మీటర్స్ ఉంది, నేను కనెక్ట్ చేశాను. ఇది న్యూ కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు 10 మీటర్స్ కనెక్ట్ చేశాను. ఏ నుంచి బికి ప్రోగ్రామ్స్ పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. ఓకేనా? ఎందుకు పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి? ఈ కేబుల్ అనేది సరిగ్గా పనిచేస్తుంది కాబట్టి. ఈ కేబుల్ ఎందుకు సరిగ్గా పనిచేస్తుంది? దీని గుండా పర్ఫెక్ట్గా కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఎల్ ఈక్వల్ 10 మీటర్స్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కేబుల్ అతను చేంజ్ చేశాడు అంటే ఈ వైర్ని ఏం చేశాడు? అంటే ఈ న్యూ వైర్ కాస్త ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత ఓల్డ్ వైర్ అయిపోతుంది. ఓకేనా? ఈ ఓల్డ్ వైర్ని ఏం చేస్తాడనంటే పాత వైరు ఏమైంది? ఇది పాత వైర్, ఇది ఓల్డ్ వైర్. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు 100 డేస్ తర్వాత ఏమైంది అంటే ఈ కేబుల్ కాస్త ఎన్ని మీటర్స్ 10 మీటర్స్ ఉన్న కేబుల్ కాస్త ఏమైంది అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి, ఓకేనా, ఎన్ని మీటర్స్ అయింది? ఒక 15 మీటర్స్ అయిపోయింది కొన్ని రోజులు 100 డేస్ తర్వాత. ఎందుకు 15 మీటర్స్ అయిపోయింది? వైర్ సాగిపోయింది. ఓకేనా? వైర్ సాగిపోయింది. ఎందుకు సాగిపోయింది రా వైర్ అంటే ఏదో ఒక బలమైన వస్తువు దీని మీద పడడం వల్ల ఏమైంది? 10 మీటర్స్ ఉన్న వైర్ కాస్త 15 మీటర్స్ అయిపోయింది. అంటే ఇక్కడ లెంత్ ఏమైంది రా అంటే 10 మీటర్స్ కన్నా ఎంత ఇంక్రీజ్ అయింది? +5 మీటర్స్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా? లెంత్ ఇంక్రీజ్ అయింది అంటే ఏంటి? ఇక్కడ వైర్ అనేది ఎక్స్పాండ్ అయిపోయింది, వైర్ సాగిపోయింది అని. బేసిక్గా వైర్ సాగిపోతే ఏం చేస్తున్నాం? ఓల్డ్ వైర్ని అంటే సాగిపోయినటువంటి వైర్ని తీసేసి న్యూ వైర్ ప్లేస్ చేస్తున్నాం. న్యూ వైర్ ఎందుకు ప్లేస్ చేస్తున్నాము? అది సరిగ్గా పనిచేయట్లేదు. అంటే ఎందుకు పనిచేయట్లేదు? ఎక్స్పాండ్ అయిపోయింది. సరిగ్గా పనిచేయట్లేదు అంటే ఏంటి? ఎక్స్పాండ్ అయిపోయింది అంటే లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది అని. ఓకేనా? లెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వలన అండ్ ఎక్స్పాండ్ అవ్వడం వలన అది సరిగ్గా పనిచేస్తుందా? వర్కింగ్లో ఉంటుందా? వర్కింగ్లో ఉండట్లేదు అంటే కరెంట్ అనేది సరిగ్గా పాస్ అవ్వట్లేదు అని. కరెంట్ సరిగ్గా పాస్ అవ్వట్లేదు అంటే ఏంటి? జీరో కరెంట్ అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉంటుంది బాబు? రెసిస్టెన్స్ అండ్ కరెంట్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే జీరో కరెంట్ అంటే ఏంటి? చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్. అంటే ఒక ప్రోగ్రాము రన్ అవ్వడానికి ఎంత కరెంట్ అయితే కావాలో అంత కరెంట్ని ఈ సాగిపోయినటువంటి వైర్ అనేది ఇవ్వట్లేదు. ఓకేనా? ఎందుకని? లెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల అది సరిగ్గా పనిచేయట్లేదు అంటే దానికి కావాల్సినటువంటి కరెంట్ ఇవ్వలేకపోతుంది. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఉంది అంటే ఏంటి? రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉంది అని. ఓకేనా? రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉందని అంటే ఇక్కడ చూడండి, చివరికి ఏం మిగిలింది? లెంత్ అండ్ రెసిస్టెన్స్ బోత్ ఆర్ ఎలా ఉన్నాయి? లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ రెండింటికి వచ్చే ప్రపోర్షనాలిటీ ఏంటమ్మా? ప్రపోర్షనల్. ఓకేనా? లెంత్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. రిలేషన్ ఏమవుతుంది? లెంత్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు లెంత్. ఓకేనా? ఒక వైర్ యొక్క లెంత్ పెరిగే కొలది ఏం పెరుగుతుంది అంటే రెసిస్టెన్స్ వాల్యూ పెరగడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని ఏమన్నాము అంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ద రెసిస్టర్ ఆర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది కండక్టర్ అన్నాం. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఏం చేశారంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది రెసిస్టర్కి డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, లెంత్ ఇంక్రీజ్ అయిపోయిందంటే ఏంటి? దాని యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 మీటర్స్ ఉన్నప్పుడు దాని లెంత్ 10 ఉంది. ఓకేనా? ఇదే 10 మీటర్స్ ఉన్నప్పుడు దీని యొక్క ఏరియా ఉంటుంది కదా. ఒక వైర్ కట్ చేసిన తర్వాత ఆ వైర్ని ఫ్రంట్ పెట్టుకుని చూస్తే కనుక ఎలా కనిపిస్తుంది? ఇలా మనకి సర్కిల్ షేప్లో కనిపిస్తుంది. ఆ సర్కిల్ యొక్క ఏరియా ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 మీటర్ స్క్వేర్ ఉంది. ఓకేనా? ఏరియా ఎంత ఉంది? 2 మీటర్ స్క్వేర్. ఇప్పుడు ఆ వైర్ని సాగదీసినప్పుడు ఏమవుతుంది? వైరము ఇనిషియల్గా 10 మీటర్స్ ఉన్నప్పుడు దాని లెంత్ ఎంత ఉందంటే 10 మీటర్స్, ఏరియా వచ్చేసి 2 మీటర్స్. ఓకే, ఆ వైర్ నేను బాగా సాగదీసినప్పుడు ఏమవుతుంది? దాని యొక్క సైజ్ అంటే ఏంటి? ఏరియా, దాని యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి? దాని ఏరియా తగ్గిపోతుంది. ఎప్పుడు ఏరియా తగ్గిపోతుంది? లెంత్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమనుకున్నది? అక్కడ లెంత్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ ఈ రెసిస్టెన్స్ లెంత్కి ప్రపోర్షనల్. దీనికి ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఏరియా ఏమైంది? తగ్గింది. లెంత్ పెరగడం వలన ఏరియా తగ్గింది. ఓకేనా? లెంత్ పెరగడం వలన రెసిస్టెన్స్ వాల్యూ
పెరిగింది. ఈ ఏరియా లెంత్ అండ్ రెసిస్టర్కి ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఏరియాకి ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. రెసిస్టెన్స్ పెరిగితే ఏరియా తగ్గుతుంది, ఏరియా తగ్గితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఓకేనా, ఇది మనం రియల్ లైఫ్లో జరిగేటటువంటి దాని నుంచి రావడం జరిగింది. ఓకేనా, యాజ్ పర్ డెఫినేషన్స్ ప్రకారం ఏముంటుంది అంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ద రెసిస్టర్. ఓకేనా, ఫస్ట్ పాయింట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్, ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఈస్ proportional to the length, proportional to the length of conductor, proportional to the length of conductor. The R is proportional to the L, the R is proportional to the resistance is proportional to the length of the conductor. Next point వచ్చేసి the resistance is inverse proportional to the ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు దేనికి ఏరియా ఆఫ్ కండక్టర్, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది కండక్టర్. ఓకేనా, నెక్స్ట్ ఏంట్రా అంటే ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఆర్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా. దిస్ ఇస్ ద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది రెసిస్టెన్స్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ ది కండక్టర్. ఓకేనా, దీన్ని మనము రెండింటిని కంబైన్ చేసి రాస్తే ఏమవుతుందంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది కండక్టర్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది కండక్టర్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ది proportional to area of conductor, inversely proportional to the area of the conductor. Formula ఏమవుతుందమ్మా, R is proportional to L by A. This is the formula. Resistance is proportional to the length of the conductor and resistance is inversely proportional to the area of the conductor. మరి ప్రపోర్షనల్ తీసేయాలి కదా, ప్రపోర్షనల్ తీసేయడానికి మరి కాన్స్టెంట్ ఏంటంటే అంటే రో. ఓకేనా, రోని ఏమన్నామంటే రెసిస్టివిటీ ఆఫ్ కండక్టర్, అన్నాం. రోని ఏమన్నామండి, రెసిస్టివిటీ ఆఫ్ ది కండక్టర్. దిస్ ఇస్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇన్ దిస్ ఫార్ములా. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. ఆర్ ఇస్ ద రెసిస్టివిటీ ఆఫ్ ది కండక్టర్. ఈ రెసిస్టివిటీ ఆఫ్ ది కండక్టర్ ఏమో డిసైడ్ చేస్తారంటే ఆ కండక్టర్ని తయారు చేసినటువంటి కంపెనీ వాడు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఫైనల్గా మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు వేర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు LNGTH, length of conductor. Okay, A is the area of conductor. Okay, rho is the resistivity of the conductor. Resistance వచ్చేసాము ఓమ్స్ లో మెజర్ చేసుకుంటాము, లెంత్ వచ్చేసాము మీటర్స్ లో మెజర్ చేసుకుంటాము, ఏరియా వచ్చేసాము మీటర్ స్క్వేర్ లో మెజర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఆల్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ది మెటీరియల్స్. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి ద రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ది కండక్టర్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ ది కండక్టర్. ఏంటంటే ఇదంతా ఈ కాన్సెప్ట్ వచ్చేసి మన నెలలో జరిగేది. ఓకేనా, వైర్ సాగిపోయింది అంటే ఏంటంటే సరిగ్గా పనిచేయట్లేదు అని. సరిగ్గా పనిచేయట్లేదంటే మీనింగ్ ఏంటంటే దాని వల్ల కరెంట్ పాస్ అవ్వట్లేదు అనండి. అంటే కరెంట్ పాస్ అవ్వట్లేదు అంటే ఏంటి, దానికి అది ఏ పని అయితే చేయాలో ఆ పని సరిగ్గా చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ప్రోగ్రామ్స్ అనుకోండి, టీవీకి కావాల్సిన ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవ్వవు. ఓకేనా, ఎందుకంటే లెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వలన. ఎప్పుడైతే లెంత్ ఇంక్రీజ్ అవుతుందో దానికుండా కరెంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. కరెంట్ డిక్రీజ్ అయిందంటే రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, దట్స్ వై ద లెంత్ ఈస్ ప్రపోర్షనల్ టు ది ఆర్ అండ్ ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది ఏరియా ఆఫ్ ది కండక్టర్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.